70mm స్క్రీన్లో రేవంత్ రెడ్డి సినిమా చూపించబోతున్నాడు కేటీఆర్ అతి త్వరలో పాదయాత్ర చేయబోతున్నాడు. పాదయాత్రలో కేటీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సినిమాలు చూపించబోతున్నాడు. రేవంత్ రెడ్డి సినిమాలు అంటే ఏంది చాలామందికి ఉండే డౌట్. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా సినిమాలు తీసిండా, మరి సినిమాల హీరోగా నటించిండా, రేవంత్ రెడ్డి ఏమైనా యాక్టింగ్ చేసిండా, మరి ఏంది సినిమాలు అంటే ఏందని చెప్పి చాలామందికి డౌట్లు వస్తాయి. రేవంత్ రెడ్డి సినిమా అంటే రేవంత్ రెడ్డి అధికారంలో రాకంటే ముందు భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో ఎన్ని డైలాగులు కొట్టిండు, ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, అధికారంలోకి రావడానికి జనాలకు ఎన్ని అబద్ధాలు చెప్పిండు, జనాలను ఎట్లా నమ్మించిండు, 6 గ్యారెంటీలు కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, మహిళలకు సంబంధించినటువంటి గ్యారెంటీలు కానివ్వండి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి 1000 అబద్ధాలు ఆడిండు. రైతు డిక్లరేషన్ సభ అని పెట్టిండు, బీసీ డిక్లరేషన్ సభ అని పెట్టిండు, మాట్లాడుకుంటూ పోతే డిక్లరేషన్ సభలు మస్తుగా పెట్టిండు. మరి అవన్నీ కూడా రియాలిటీలో ఉన్నాయా? రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు, వీడియోలు అన్నీ కూడా కేటీఆర్ స్క్రీన్ పైన పెట్టి జనాలకు చూపించేటటువంటి కార్యక్రమం చేయబోతుండట. కేటీఆర్ గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు గురించి ఏం మాట్లాడిండు, రుణమాఫీ గురించి ఏం మాట్లాడిండు, 6 గ్యారెంటీల గురించి ఏం మాట్లాడిండు, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఏమేమి ముచ్చట్లు చెప్పిండు అనేది మొత్తం స్క్రీన్ పైన చూపించిండు. జనాలకు డైరెక్ట్ వీడియో చూపిస్తుండు. ఇక అంతే. రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియోలు మీరే చూడండి అని చెప్పి కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అన్నీ చూపించిండు. ఇప్పుడు కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు, రేవంత్ రెడ్డి గతంలో ఆయన చెప్పినటువంటి 6 గ్యారెంటీలు, గతంలో ఆయనే రైతు భరోసా 45 రోజులలో పూర్తి చేస్తాం, రైతు భరోసా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇస్తాం, రైతు భరోసా 3 పంటలకు ఇస్తాం, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తాం, రైతు భరోసా టెన్షన్గా మీ అకౌంట్లో పడుతుంది, ఇవన్నీ డైలాగులు చెప్పిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందు చెప్పినటువంటి మాట ఏంది, ఇప్పుడు మీకు రైతు బంధు 5,000 వస్తున్నాయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు రైతు బంధు 7,500 రూపాయలు వస్తాయి ఒక పంటకు, 2 పంటలకు 15,000 రూపాయలు వస్తాయని గతంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు అన్నీ కేటీఆర్ భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో 70mm స్క్రీన్, ఒక పెద్ద స్క్రీన్లో చూపించడానికి రెడీ అవుతున్నాడు. పెద్ద స్క్రీన్లో